మనకున్న చిన్న మేధస్సుతో భగవంతుని మార్గాలను మనం ఎలా అర్థం చేసుకోగలం? ఎన్నో శతాబ్దాల క్రితం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన అనంతరం ఓ అసాధారణ దృశ్యం అక్కడ కనిపించింది. అంపశయ్యపై పరిపూర్ణంగా ఉన్న భీష్మ పితామహుడు తన జీవితాంతం ధర్మబద్ధంగా జీవించిన యోధుడు కన్నీరు కారుస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ ధైర్యంతో ఉండి సత్యమును విడవని తాత ఇప్పుడు భయంతో ఏడుస్తున్నాడా? వెంటనే శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అడిగాడు. కృష్ణ, మా తాత భీష్ముడు మహావీరుడు, సత్యసంధుడు, ఆత్మనిగ్రహి, పండితుడు, అష్టవసువులలో ఒకడు అయిన భీష్మాచార్యుడు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. మాయలో పడిపోయి మరణ భయంతో బాధపడుతున్నట్టున్నారు. ఇది ఎంత ఆశ్చర్యం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు మృదువుగా చిరునవ్వుతో భీష్ముని చూస్తూ ప్రశ్నించాడు. పితామహ, అర్జునుడికి కలిగిన ఈ సందేశాన్ని నివృత్తి చేయగలవా అన్నాడు. అప్పుడు భీష్మాచార్యుడు, ఓ శ్రీకృష్ణ, నీవు అన్నీ తెలిసినవాడివి. కానీ నేను భయంతోనూ ప్రాణాల మీద తీపితోనూ కన్నీరు కార్చడం లేదు. ఎందుకంటే నీవు సాక్షాత్తు పరమాత్ముడివై పాండవుల రథసారథివై ఉన్నా వాళ్ళ బాధలకు ఏమాత్రం ముగింపు కనపడట్లేదు. నీవు చైతన్య స్వరూపుడివై ఉన్నా నీ లీలలు, నీ మార్గాలు నాకే అర్థం కావడం లేదు. అదే నా మనసు బాధపడే కారణం. అదే నా కన్నీటికి మూలం. భీష్మాచార్యుడు ఇక్కడ మనందరం ఎదుర్కొనే ఒక గొప్ప సత్యాన్ని వ్యక్తం చేశాడు. మనకు అన్యాయంగా అనిపించే ఘటనల వెనుక కూడా భగవంతుని ఒక నిగూఢ ప్రయోజనం ఉంది. మన బుద్ధికి అవి అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన లీలలు విశ్వవ్యాప్తమైనవి. భగవంతుని తీర్పులు మనిషి దృష్టికి అస్పష్టంగా కనిపించవచ్చు, కానీ ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోగల శక్తి మన దగ్గర లేదు. ఏ రోజైనా మనం ఎందుకు జీవితంలో అర్థం కాని కష్టాలు ఎదుర్కొన్నారనుకుంటాం? ఎందుకు మంచి వాళ్ళకే దురదృష్టం పట్టి వెంబడిస్తుంది? ఎందుకు పాపాత్ములు ధనవంతులైపోతున్నారు? ఎందుకు సత్యపదంలో నడిచిన వాళ్ళు బాధపడుతున్నారు? నీ మార్గాలు నాకు అర్థం కావడం లేదు కృష్ణ, అదే నా వేదన. భగవంతుని మార్గాలు నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. అవి మన లెక్కలకు కాదు, ఆయన లెక్కలు వేరే. మనము అనుభవించే ప్రతి క్షణం ఆయన ముందే రచించిన లీల. మన పని ప్రశ్నించడం కాదు, విశ్వాసంతో ముందుకు సాగడం. ఇది కేవలం పురాణ గాథ కాదు, ఇది జీవిత సత్యం. మనం నమ్మే దేవుడు న్యాయస్వరూపుడు. ఆయన మార్గాలు మనకు అర్థం కాకపోయినా అవి శాశ్వత ధర్మాన్ని ప్రతిబింబించేవే. ఇలాంటి మరెన్నో అన్వేషణలు, మరెన్నో దాగిన నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలుపు చేయండి.